Hi everyone, welcome back to my YouTube channel Happy Mom Habitat. I hope everyone is doing great. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు టీటీడీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న స్పెషల్ ఇన్ఫాంట్ దర్శన్ గురించి చెప్పబోతున్నాను. ఈ దర్శనం అనేది ఓన్లీ 1 year లోపు ఉన్న బేబీస్ అండ్ దేర్ బయాలజికల్ పేరెంట్స్కి మాత్రమే. రీసెంట్గా మేము కూడా మా పాప 11.5 months ఉన్నప్పుడు విజిట్ చేసాము బికాస్ షీఈస్ గోయింగ్ టు టర్న్ సూన్ 1 year. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఈ ఇన్ఫాంట్ దర్శనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, దీనికి టికెట్ అవసరం ఉందా లేదా, ప్రియర్ బుకింగ్ ఏమైనా చేసుకోవాలా, బేబీకి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ ఇన్ఫాంట్ దర్శనం కోసం అయితే టీటీడీ వాళ్ళు స్పెషల్ దర్శనం అని చెప్పేసి సపరేట్ ఎంట్రీ అనేది ఉండాలి. దీనికోసం ఎవరైతే పిల్లలు 1 year లోపు అంటే 12 months లోపు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అండ్ బయాలజికల్ పేరెంట్స్ అండ్ ఓన్లీ బేబీ మదర్ ఫాదర్ మాత్రమే అలౌడ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా క్విక్గా మనకి యాక్సెస్ ఉంటుంది కంపేర్ టు అదర్ క్యూస్. మీకు దర్శనం అనేది చాలా తొందరగా అయిపోతుంది. దీనికోసం ఎటువంటి టికెట్ కూడా అవసరం లేదు. ఈ స్పెషల్ దర్శన్ ఎంట్రీ ఎటువైపు ఉంటుందంటే దీనికి సపరేట్ ఆర్క్ అనేది ఉంది. సుపదం ఎంట్రన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ సుపదం ఎంట్రన్స్ అనేది మనకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది. ఒక 200 meters మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి ఉంటుంది. దీనికి ఎటువంటి ప్రియర్ బుకింగ్ అసలు అవసరమే లేదు. డైరెక్ట్గా మీరు బేబీని తీసుకొని ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోతే చాలు. అక్కడ మీకు బేబీ ప్రూఫ్ అనేది అడుగుతారు. అంటే బేబీ బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సమ్మరీ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆర్ డెలివరీ, లేదా మీ బేబీకి ఆధార్ కార్డ్ మీరు తీస్తే ఆధార్ కార్డ్, ఈ వీటిలో ఏదన్నా చూపించాలి. అంటే బేబీ ఏజ్ మనం ప్రూఫ్గా చూపించాలి అంటే. అండ్ బోత్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ అనేది క్యారీ చేయాలి. మెయిన్గా మదర్ ఆధార్ కార్డ్. ఇక్కడ 3 checks ఉంటాయన్నమాట. ఫస్ట్ చెక్ దగ్గరేమో బేబీది చెక్ చేస్తారు. కొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మదర్ అండ్ బేబీది మళ్ళీ చెక్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది తప్పించుకొని క్రాస్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు బేబీస్ 13, 14, 15 months ఉన్నా సరే వాళ్ళు మా బేబీ 1 year లోపు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో 3 checks అయితే జరుగుతాయి. మీరు అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేస్తే మంచిది. ఈ టైమింగ్స్ వచ్చేసి 8 AM to 10:30 AM అండ్ 12 PM to 6:30 PM ఉంది. మేమైతే ఈవినింగ్ దర్శనం తీసుకున్నాము. మేము మంచి సమ్మర్లో వెళ్ళాం కాబట్టి ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. సో మార్నింగ్ వెళ్ళే ధైర్యం అయితే మాకు లేదు. మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇన్ఫాంట్ దర్శన్ నుంచి అన్ని లైన్ కంట ఇందులో ఫాస్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ సెక్యూరిటీ చెక్స్ అనేవి ఉంటుంది. అండ్ ఈ క్యూలో వెళ్ళినప్పుడు నాకు మినిమం 2 times వాష్రూమ్స్ అనేవి కనిపించాయి. టాయిలెట్స్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు దర్శన్ అట్లీస్ట్ 1 hour to 1.5 hourలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయిపోతుంది. అంటే డిపెండింగ్ ఆన్ క్రౌడ్, బట్ మోస్ట్లీ 2 hours లోపు అయితే మీకు అయిపోతుంది దర్శనం అనేది. మేము ఈ సుపదం ఎంట్రన్స్లో నుంచి మేము ఎంటర్ అయిన తర్వాత మాకు గేట్స్ అనేవి ఉంటాయి కదా లోపల, మాకు డైరెక్ట్గా 3rd gate రిలీజ్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే గేట్స్లోకి రిలీజ్ చేశారో కొంచెం క్రౌడ్ ఎక్కువ అయిపోయి, అంటే అక్కడ మాకేం చెప్పారంటే కళ్యాణం చేయించే వాళ్ళు స్పెషల్ దర్శన్ అండ్ ఇన్ఫాంట్ దర్శన్ ఈ ముగ్గురిని జాయిన్ చేసేసాడనమాట gate 3 నుంచి. సో అక్కడ కొంచెం మాకు బాగా రష్గా అనిపించింది. సో మెయిన్గా నేను ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు తిరుపతి వెళ్తున్నాం కదా, బేబీని మంచిగా ట్రెడిషనల్ అటైర్లో రెడీ చేసేద్దాము, పట్లంగాలు పట్టుపంచలు వేసేద్దామంటే అస్సలు కుదరదు. బికాజ్ ఆ క్యూ లైన్ అనేది కొంచెం మనకి రష్గానే ఉంటుంది. అండ్ బేబీస్ నీడ్ టు బీ ఫ్రీ. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు మనం ఎత్తుకొనే ఉండాలి, ఎంతసేపు అయితే దర్శనం ఉంటుందో. కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రీగా అంటే చిరాకు పడకుండా ఉండాలంటే లైట్ వెయిట్ కాటన్ క్లోత్సే వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ క్యారియర్ మీకు ఒకవేళ అవైలబుల్ ఉంది, మీరు తీసుకెళ్లరు అంటే బేబీ క్యారియర్ అయితే క్యారీ చేయండి. బికాజ్ ఎత్తుకోవడం అనేది అంత పాసిబుల్ కాదు. బికాజ్ ఎవ్రీబడి విల్ బీ పుషింగ్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. అండ్ ఫుడ్ కూడా ముందే క్యారీ చేయండి. బేబీకి అంటే ఈజీగా మనం ఎలాగో 6 months తర్వాతే తీసుకెళ్తే బెటర్ బేబీని. బిఫోర్ దట్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్. ఇంకా నెక్ కూడా బేబీకి నించోదు కాబట్టి 6 months తర్వాత ఎలాగో సాలిడ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి క్యారీ ఈజీ ఫ్రూట్స్ లైక్ బనానా, సపోటా ఇవి ఈజీగా తినిపించడానికి ఉంటుంది. మంచిగా వెల్ ఫెడ్ బేబీ అయితే లెస్ క్రాంకీగా ఉంటుందని నా ఒపీనియన్.
మాకు దర్శనం మొత్తం ఒక 1 అవర్‌లోనే అయిపోయింది. కానీ ఆ 1 అవరే నాకు చాలా సేపు అనిపిచ్చింది. బట్ నేనైతే టైం చూసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా 1 అవర్ 10 మినిట్స్‌లో అయిపోయింది. అంటే ఆ చెకింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం టైం పడుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి చాలా క్విక్‌గానే అయిపోతుంది దర్శనం అనేది. బేబీని కొంచెం ఇబ్బంది పెట్టేసామా ఏంటి అని అనిపిచ్చింది. బట్ ఒక్కసారి మన వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత ఇట్ వాజ్ ఆల్ వర్త్ అని అనిపిచ్చింది. దర్శనం అయితే చాలా జరిగింది. మేమైతే అక్కడ 2 డేస్ ఉన్నాము. లైక్ ఫస్ట్ డే ఎళ్ళిపోయిన తర్వాత మాకు ఈవినింగ్ దర్శనం అనేది అందుకున్నాము. నెక్స్ట్ డే ఏం చేసామంటే షాపింగ్ ప్లస్ మిగతా అక్కడ చుట్టుపక్కల ఉన్న శ్రీవారి పాదాలు, ఇంకా శిలాతోరణం ఇలా చూసుకొని అక్కడ డ్యామ్ కూడా ఉంది. అది కూడా మేము చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. వి వర్ హెడింగ్ టు బెంగుళూరు. మీకు ఇంకా ఏమైనా క్వరీస్ అండ్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐ విల్ బీ ఆన్సరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.